అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కమిటీల్ని మేము నిర్ణయించడం జరిగింది. ఇప్పుడున్న ప్రధాన 3 పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో సంపూర్ణంగా విఫలమైందని అందరికీ తెలిసిన విషయమే. సిపిఐ, సిపిఎం ఒక్కోసారి బీఆర్ఎస్తో, ఒక్కోసారి కాంగ్రెస్తో మద్దతు పెట్టుకొని సంపూర్ణంగా సర్వనాశనం అయ్యారు. మంచి భావోద్వేగాలు ఉన్నప్పటికీ శర్మిల పార్టీ విలీనం అవుతుందన్నాను, కాంగ్రెస్లో విలీనం అయిపోయింది. ప్రొఫెసర్ కోదండరామ్ తన ఉనికిని పోగొట్టుకొని ఒక చిన్న పదవి కొరకు ఏసావు అమ్ముడుపోయినట్లు ఆయన అవినీతి పార్టీతో చేరనని నాతో చెప్పి ఇదే ఆఫీస్లో ఇప్పుడు మరలా 54 సంవత్సరాలు ప్రధాన అవినీతి పార్టీ అయిన ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారు. తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా తెలంగాణలో భూస్థాపితం అయిపోయింది. 54 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూసాం, 15 సంవత్సరాలు బీజేపీ పాలన చూసాం, 10 సంవత్సరాలు కుటుంబ కేసీఆర్ పాలన చూసాం, దాదాపు 10 నెలలు రేవంత్ రెడ్డి పాలన కూడా చూసాం. కూలగొట్టడంలో ఆయన ప్రధాన స్థానం, భారతరత్న పొందడానికి చరిత్రను ఆయన సృష్టిస్తున్నాడు. కానీ నిర్మించడంలో ఆయన సంపూర్ణంగా ఫెయిల్ అయిపోబట్టే ఈరోజు 10 నెలలు అయినప్పటికీ ఒక్క కంపెనీ కూడా ఆయన నిర్మించలేకపోయాడు. తెలంగాణలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయాడు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానంటేనే తెలంగాణ కొరకు 1500 మంది ధనరాజు లాంటి వాళ్ళు బ్రతుకున్నారు, కానీ 1500 మంది ప్రాణాలు అర్పించారు. అలాంటిది కేవలం ప్రజాశాంతి పార్టీయే ప్రత్యామ్నాయం అని 50% ఓటు ఉందని జూలై 11 మల్లు రవి కాంగ్రెస్ ఎంపీ ఇదే ఆఫీస్లో ఆయన బర్త్డే పార్టీకి వచ్చినప్పుడు, బర్త్డే ప్రేయర్స్కి వచ్చినప్పుడు చెప్పారు. కనుక ఈ చిన్న చిన్న పార్టీల్లో ఉండి నలిగిపోయి అమ్ముడుపోయిన మీ గురువులను వదిలేసి ప్రజాశాంతి పార్టీలోకి అందరూ వచ్చేసేయండి. 3 నెలల తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీ చైర్మన్లుగా పోటీ చేద్దామన్న ఇండిపెండెంట్లు, ఉద్యోగాలు కావాలి, రైతులకు న్యాయం జరగాలి, అభివృద్ధి చెందాలి అన్నవారు మా డిస్ట్రిక్ట్ కమిటీసు, నియోజకవర్గ కమిటీసు, మండల స్థాయి కమిటీలు ఇంకా అవ్వలేదు కనుక గ్రామ స్థాయి కమిటీలు సెప్టెంబర్ 25 లోపల పూర్తవుతున్నాయి. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మీరు కమిటీల్లో చేరుకోండి. అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం. మార్పు రావాలి, ఆ మార్పు మనమే తేవాలి. 60% ఉన్న బీసీలు ఈ రోజు వరకు తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కాలేదు. కానీ ఎవరు 60% ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి 2 సార్లు అయ్యారు, 3 సార్లు అయ్యారు. 3% ఉన్న వాళ్ళు 3 సార్లు అయ్యారు. 5% ఉన్న వాళ్ళు 12 మంది అయ్యారు. కానీ 90% ఉన్న మన బీసీ, దళిత్, క్రిస్టియన్, ముస్లింలు ఈ రోజు వరకు కనీసం ముఖ్యమంత్రి పదవిని పొందలేదు. ప్రధానమంత్రి వదిలేయండి, వాళ్ళేంటి, మనకివ్వడం ఏంటి, మనమేంటి, అమ్ముడుపోవడం ఏంటి అన్న ప్రతి ఒక్కరు విడివిడిగా మీ గురువేదో చెప్పాడు, కృష్ణమాదికి చెప్పాడు, కృష్ణమాదికి వెళ్ళి బీజేపీలో కలిసిపోయాడు, జూపుడి ప్రభాకర్ వెళ్ళి కాంగ్రెస్లో కలిసిపోయాడు. ఇలాగ మీరు పార్టీలకు అమ్ముడుపోతారా? మీ నాయకులకు వ్యతిరేకంగా నిలబడి ప్రజా రక్షణ కొరకు నిన్న ఏ విధంగా తెలంగాణ హైకోర్టులో ఈ అమ్ముడుపోతున్న 10 మంది ఎమ్మెల్యేల నుంచి నేను పిల్లేసి ఆర్గ్యుమెంట్ చేసి మరలా మండేకి పోస్ట్ చేయించామో ఏంటి? బీఆర్ఎస్లోకి పశువులు అమ్ముడుపోతున్నట్టు అమ్ముడుపోతే చూసి ఊరుకుందామా? అంబేద్కర్ పోరాడినట్లు, కాన్సీరామ్ పోరాడినట్లు, మహాత్మా గాంధీ పోరాడినట్లు మనం కూడా పోరాడదామా? ఇంకెంతకాలం సార్ మీరు లేరు అంటారు. నేను చూశారు కదా, ఈ 5 సంవత్సరాల నుంచి మీ మధ్యనే ఉన్నానా?
2 తెలుగు రాష్ట్రాలు, దేశమంతా తిరుగుతున్నానా? ఇంకేం కావాలి? అంబేద్కర్ పాలన కావాలంటే, బడుగు బలహీన వర్గాల పాలన కావాలంటే, అవినీతి లేని పాలన కావాలంటే లక్షల కోట్లు తెద్దాం రేవంత్ రెడ్డి తమ్ముడు చంద్రబాబు నాయుడు గారు అంటే మాకొద్దు. దోచుకోవడంలో బిజీ అయిపోయారు కొంతమంది రాజకీయ నాయకులు. ముందుంది ముసళ్ళ పండుగ. నేను మీ కొరకు ఉన్నాను, మీరు నాతో ఉన్నారు. చిత్తశుద్ధి ఉన్న మీడియా అంతా ఈ రాష్ట్రం శ్రీలంక అవ్వకూడదు, ఈ దేశం సుడాన్ అవ్వకూడదు, శ్రీలంక అవ్వకూడదు, పాకిస్తాన్ అవ్వకూడదు, నైజీరియా అవ్వకూడదు, వెనజువెలా అవ్వకూడదు అన్నవారు ప్రతి ఒక్కరు, దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు, రాష్ట్రాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు, సత్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు, దేవుని చిత్తాన్ని నెరవేర్చుతామన్న ప్రతి ఒక్కరు, బాయ్ బాయ్ కుటుంబ కుల పాలన అన్న ప్రతి ఒక్కరు ప్రజాశాంతి పార్టీలో డాక్టర్ కేఏ పాల్ యాప్లో చేరండి. 7569441275 గ్రూపులు పెట్టండి. మీ నియోజకవర్గ పేరు పెట్టండి, గ్రూపులో అందరినీ చేర్చండి. రాజశేఖర రెడ్డి నన్ను 58 సార్లు అరెస్ట్ చేశాడు, 580 ముక్కలు అయిపోయాడు. మరలా రిమైండ్ చేస్తున్న 7 బోర్డు మెంబర్లు నన్ను చంపాలని అందరూ చచ్చారు. నువ్వు మంచోడివే, ఎవడి మాట వినొద్దు రేవంత్ తమ్ముడు. నువ్వు మంచోడివే, కష్టజీవివే, ఎవడి ద్వారా నువ్వు పైకి రాలే. ఇప్పటికీ చెప్తున్నా, సామంగా దానంగా రా, కలిసి పనిచేద్దాం. నువ్వేనారా, నేను రమ్మంటే నేనైనా వస్తా. అప్పుడు నువ్వు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటావు, లేదంటే ఇంకో 10 నెలలు కూడా నువ్వు ముఖ్యమంత్రి ఉండవు. లెక్క పెట్టుకో. ఆగస్ట్ 31 నెక్స్ట్ ఆగస్ట్ 31 ముఖ్యమంత్రిగా కూడా ఉండవు నా మీద దాడులు చేసావంటే. ఓటుకు నోటు కేసులో ఎవడో బీఆర్ఎస్ వాళ్ళు వేస్తే, ఎవడో వేస్తే అది డిస్క్వాలిఫై అయింది. నేను కానీ వేసానా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా వినవలసిందే. నిన్ను నీ గురు చంద్రబాబుని ఇద్దరిని జైల్లో పెట్టిస్తా, నా మీద కానీ దాడులు చేశారా? అప్పుడంటే క్షమించా. 2.5 సంవత్సరాల నుంచి కేసీఆర్ని క్షమించరా, పరిగెట్టించా ఆయన పుట్టినరోజు చేసుకోనీయకుండా. 5 కేసులు వేసా, 5 గెలిచా. జడ్జిలు నన్ను సీనియర్ కౌన్సిల్ అంటారు జోక్గానే. నాకు గౌనే లేదు, నాకు డిగ్రీయే లేదు. ఏం చేస్తా? లాయర్లు అందరూ అమ్ముడుపోతే 12 సంవత్సరాలు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాకముందు అనేక సార్లు కలవడం జరిగింది. ఆయన నన్ను కలిసినప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సార్లు కలవడం జరిగింది. సార్ పరేడ్ గ్రౌండ్లో సమిట్ పెడదాం, మీటింగ్ పెడదాం అని ఆయన అనడం చాలా మంది ఆలోచించారు. పార్టీలో మీరు తెలంగాణలో ఎంపీలుగా మీరు కంటెస్ట్ చేయొద్దంటే బాబు మోహన్ ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి వరంగల్ సీట్ అడిగినా సరే తమ్ముడు రేవంత్ రెడ్డి మీద ఉన్న ఆశతో మంచి చేద్దాం, లక్షల ఉద్యోగాలు సృష్టిద్దాం, నెలకి కనీసం 10, 20, 100 కంపెనీలు తీసుకొద్దాం, నెలకు 3-4 రోజులు తిరుగుదామని ఆయన మాట ఇచ్చిన ప్రకారం నేను బాబు మోహన్ కూడా పోగొట్టుకున్నా. అందుకే ఇప్పుడు ఆయన పిచ్చోడ్లా మాట్లాడుతున్నాడు. కోరిక నా వరంగల్లో ఎంపీగా పోటీ చేయాలి ప్రజాశాంతి పార్టీ తప్పుని 1,00,000 మెజారిటీతో నేను గెలుస్తున్నానని ఇక్కడికి వచ్చి ప్రజాశాంతి పార్టీలో ఆయనే చేరాడు. రేవంత్ రెడ్డి వద్దన్నాడని మనం కలిసి పోరాడదాం, సంపూర్ణంగా అభివృద్ధి చేద్దాం అన్నాడని ఆయన మాటను నేను నమ్మి మోసపోయా. మొన్న అమెరికా వెళ్ళాడు, దేశాలు తిరిగాడు. చూసారా, సౌత్ కొరియాలో టూరిస్టులో తిరుగుతున్నాడు ప్రజా డబ్బు ఖర్చు పెట్టుకుని. ఒక్కడైనా గుర్తించలేదు ఆయన సౌత్ కొరియా అంతా తిరుగుతుంటే, అమెరికా అంతా తిరుగుతుంటే. రేవంత్ రెడ్డి గురించి ఎవరికి తెలుసు? 200 దేశాల్లో 200 కోట్ల ప్రజలు నా అభిమానులు, నా ఫాలోవర్స్ అని మీ అందరికీ తెలుసు. ఆయన ఇతరుల మాటలు నమ్మి సమిట్ పెట్టుకుంటా ఈరోజు 6 వాగ్దానాలు నెరవేర్చలేకపోయాడు. ఏదో కొంతమంది లేడీస్కి ఫ్రీ బస్సు, కర్ణాటకలో అందరు లేడీస్కి ఫ్రీ బస్సే. ఇక్కడ 4 బస్సులు వేస్తే అక్కడ 400 బస్సులు వేశారు. ఈ గిమిక్స్ ఎంతకాలం రేవంత్ రెడ్డి? ఆగస్టు 31 డెడ్ లైన్ అని ఇప్పటికి ఎన్నిసార్లు మాట్లాడాను జైపాల్ రెడ్డితో, ఆ నెంబర్లు కూడా అనౌన్స్ చేశాను. రేవంత్ రెడ్డితో ఎన్నిసార్లు మాట్లాడాను, ఎన్నిసార్లు కలుసుకున్నాం.
రమ్మంటే సెక్రటరియట్కి వెళ్ళాను, రమ్మంటే అసెంబ్లీకి వెళ్ళాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.